హలో అండి, నమస్తే. ఉప్మా సేమియా చేస్తున్నాను. సేమియా ఉప్మా ఇది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు దినుసులు, పోపు దినుసులు అంతా వేసుకొని, పచ్చిమిరపకాయలు వేసుకొని, కొద్దిగా రవ్వ ప్లస్ సేమియాలండి రెండు. ఈ రవ్వ ముందు కూడా వేయించి పెట్టుకున్నదే. ఈ సేమియాలు కూడా ముందుగానే తీసుకొచ్చిన వెంటనే బాంబినో సేమియా అండి ఇది. తీసుకొచ్చిన వెంటనే వేయించి పెట్టేసుకుంటాను అనమాట. నూనె ఆయిల్ లేకుండా వేయించి పెట్టుకుంటే నిలువ ఉంటుందండి. ఒక నెల వరకు ఏం పురుగులు గిరి పట్టకుండా బాగుంటుంది అనమాట. రవ్వ కానీ సేమియాలు కానీ తీసుకొచ్చిన వెంటనే మనం ఇలా వేయించుకొని పెట్టుకుంటే, నీళ్ళలో పెట్టుకుంటే పెట్టినండి. ఇది సేమియా రెండు కలిపి చేస్తున్నాను. ఉప్పు వేసేస్తాను. ఇప్పుడు కొద్దిగా వేయించుకోవాలి. ఆల్రెడీ వేయించింది కాబట్టి ఇప్పుడు నూనెలో వేయించుకుంటున్నాను. ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ వేయించింది. అందుకని నేను ఈ మసాలా పోపు దినుసులన్నీ కలిసేట్టుగా కలుపుకుంటే చాలు అన్నమాట. తర్వాత వేడి నీళ్ళు వేసేయాలండి. చన్నీళ్ళు వేయకూడదు, వేడి నీళ్ళు వేయాలండి. ఇలా వేయించుకొని ఇది మునిగేంత వరకు మనము వేడి నీళ్ళు వేసుకుంటే 2 నిమిషాల్లో అయిపోతుందండి, తయారైపోతుంది ఇది. చూడండి అయిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది. చూడండి ఇది సేమియా ప్లస్ ఉప్మా అనమాట. ఇది దీంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకోవాలి. ఫ్రెష్ నిమ్మ చెక్క, ఇది గార్డెన్ అది మాది. కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి అంతే. వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.